కనులు చేసిన మాయ ఎపిసోడ్ 5. అమృత మరియు లక్ష్మి మాటలు వింటున్న అంకుష్ అమృతను ఎలాగైనా కలిసి క్యాబ్ బుకింగ్ విషయం చెప్పి అమృతతో స్నేహం పెంచుకోవాలని అనుకుంటాడు అంకుష్. కానీ ఒకవైపు తనతో మాట్లాడుతుందా లేక మగవారు అంటే ఇష్టం లేక కోపగించుకుంటుందా అనే విషయం ఆలోచిస్తూ ఉంటాడు. ఏదేమైనా సరే ఈరోజు తనతో నిజం చెప్పి తీరాలి అని అనుకుంటాడు. తనతో స్నేహాన్ని కొనసాగించాలని అనుకుంటాడు. చాలా ఆవేశంతో కుర్చీలో నుంచి లెగిసి అమృత దగ్గరికి వెళ్తుంటే ఎవరో వెనుక నుంచి వచ్చి భుజం పైన చెయ్యి వేస్తారు. ఎవరో తన భుజం పైన చెయ్యి వేసింది అని వెనుకకు తిరుగుతాడు. అది తనతో పాటు వచ్చిన విష్ణువర్ధన్ మావయ్య. అరే అంకుష్, భోజనం చేద్దాం పదా, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఫంక్షన్ కూడా అయిపోవచ్చింది అని అంటాడు. నాకిప్పుడు తినాలని లేదు మావయ్య, నువ్వు వెళ్ళి తినేసి వచ్చే, నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు అంకుష్. అరే అలా ఎలా కుదురుతుంది? పెళ్ళికి వచ్చి భోజనం చేయకుండా వెళ్తే పెళ్లివారు బాధపడతారు, అందువల్ల తప్పనిసరిగా భోజనం చేయాలి రా అంటూ తీసుకువెళ్తాడు. తన మామయ్యతో పాటు భోజనం చేయడానికి వెళ్తాడు అంకుష్. తిరిగి భోజనం చేసి వచ్చి చూసేసరికి అమృత లక్ష్మితో కలిసి బయటకు వెళ్ళిపోతూ కనిపిస్తుంది. వెంటనే అంకుష్ అమృత వెంట బయటకు వెళ్తాడు. ఫంక్షన్లో ఉన్న జనాలను దాటుకుంటూ బయటకు వెళ్ళి చూసేసరికి ఎవరో కొంతమంది అమృత మరియు లక్ష్మిని ఏడిపిస్తూ కనిపిస్తారు. అమృతని ఆ సిచ్యువేషన్లో చూసేసరికి అంకుష్కి విపరీతమైన కోపం వస్తుంది. ఒక్కసారిగా తన కాళ్ళల్లో వేగాన్ని పెంచి వారి దగ్గరికి చేరుకుంటాడు. అంకుష్ రావడాన్ని గమనించిన ఆ అల్లరి దుండగులు అమృత మరియు లక్ష్మిని విడిచిపెట్టి కారులో పారిపోవడానికి సిద్ధమవుతారు. అంకుష్ ఆ విషయాన్ని గమనించి కారు నెంబర్ గుర్తుపెట్టుకుంటాడు. వెంటనే అమృత దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని చూస్తూ ఉంటే తన చేతికి చిన్న గాయం కనబడుతుంది. వెంటనే అంకుష్ అమృత చెయ్యి పట్టుకుని చాలా వేగంగా తన కారు దగ్గరికి తీసుకువస్తాడు. అమృతకి అసలు ఏమీ అర్థం కాదు. ఎవరితను నా చెయ్యి పట్టుకున్న అసలు ఎందుకు తీసుకువెళ్తున్నాడు అని వదులు వదులు అంటూనే ఉంటుంది. కానీ అంకుష్ మాత్రం అస్సలు పట్టించుకోకుండా తన కారులో ఎక్కమని బలవంతంగా కారు లోపల కూర్చోపెడతాడు. అసలు ఏం జరుగుతుందో అమృతకి అర్థం కాదు. తనతో పాటు ఉన్న లక్ష్మి కూడా ఎంతో కంగారు పడుతూ ఎవరు నువ్వు, బదులు ఎందుకు కారు ఎక్కమంటున్నావు అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా అంకుష్ చాలా గట్టిగా కారు ఎక్కమని చెప్తున్నాగా అని అంటాడు. ఆ మాటకి లక్ష్మి మరియు అమృత ఒక్కసారిగా షాక్ అవుతారు. అంకుష్ కారు ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు. ఇద్దరు సీట్ బెల్ట్స్ గట్టిగా పెట్టుకోండి అని మరోసారి గట్టిగా అరుస్తాడు. వాళ్ళు చాలా కంగారు పడుతూ మరోవైపు భయపడుతూ సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. అంకుష్ చాలా వేగంగా కారును డ్రైవ్ చేస్తూ బీచ్ రోడ్లో వెళ్తున్న అల్లరి దుండగులు వెహికల్ని ఫాలో చేస్తాడు. వాళ్ళు అంకుష్ వెహికల్ని గమనించరు. మద్యం మత్తులో చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు. దగ్గరలో ఉన్న ఒక దాబాకు వెళ్ళి వెహికల్ని ఆపుతారు. అది గమనించిన అంకుష్ తన వెహికల్ని నేరుగా దాబా దగ్గరకు తీసుకుని వెళ్ళి చాలా వేగంగా కారు ఆపుతాడు. వెంటనే డోర్ తీసుకుని కిందకి దిగి అమృత కూర్చున్న వైపు కారు డోర్ ఓపెన్ చేస్తాడు. కిందకి దిగు అమృత అంటాడు. అమృతకు అసలు ఏమీ అర్థం కాదు. తన పేరు ఈ అబ్బాయికి ఎలా తెలిసింది, అసలు ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు అని అనేక ఆలోచనలు తన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఈ అబ్బాయిని ఎప్పుడో చూసినట్లుందే అని అనుకుంటుంది అమృత. వెంటనే అమృతకి అప్పుడు ఈవెంట్ గురించి ఆఫీస్లో కలిసిన అబ్బాయి ఇతనే కదా అని ఆలోచన వస్తుంది. అప్పుడు ధైర్యం తెచ్చుకుని కారు దిగి తనతో పాటు వెళ్ళడానికి సిద్ధమవుతుంది. వీళ్ళిద్దరితో పాటు లక్ష్మి కూడా వీళ్ళ వెంట వస్తుంది.
డాబా లోపలికి వెళ్ళిన వెంటనే అంకుష్ ఇక్కడెవరో నిన్ను కొట్టారు అనే విషయం నాకు అర్థమైంది. వాడు ఇంకో ఆడపిల్ల మీద చెయ్యి వెయ్యడానికి కూడా భయపడేలాగా చేస్తాను అంటాడు అంకుష్. అమృత భయపడుతూ చుట్టూ ఉన్న అందరి వారి వైపు చూస్తుంది. కానీ అంకుష్ మాత్రం అమృత కళ్ళనే చూస్తూ ఉంటాడు. అమృత కళ్ళు ఒకనొక వ్యక్తిని చూడంగానే చాలా భయంగా కనిపించినట్లు అంకుష్ గమనిస్తాడు. తరువాత నిన్ను ఏడిపించింది ఇతనేనా అని అడగకుండానే నేరుగా వెళ్ళి వాడిని పట్టుకుని కొట్టడం స్టార్ట్ చేస్తాడు అంకుష్. అక్కడ చుట్టూ ఉన్న మిగతా అల్లరి ముఖం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. అంకుష్ మాత్రం అస్సలు ఎవరిని పట్టించుకోకుండా వాడిని కొడుతూనే ఉంటాడు. అమృతకు చాలా భయం వేస్తుంది. ఇంతలో పక్కనే ఉన్న పోలీస్ అక్కడ జరుగుతున్న గొడవను చూసి డాబాలోకి వస్తారు. అంకుష్ పోలీసులను గమనించి కొట్టడం ఆపుతాడు. అల్లరి దుండగులు మొత్తం అక్కడి నుంచి భయపడి పారిపోతారు. ప్రతి ఒక్కరికి బాగా తాగేసి ఒకరినొకరు కొట్టుకోవడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది ఈ రోజుల్లో అంటూ పోలీస్ గట్టిగా అరుస్తూ అంకుష్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళబోతుంటే అమృత అడ్డుపడుతుంది. అంకుష్ని ఎందుకు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నారు? పారిపోయిన వాళ్ళే మమ్మల్ని అల్లరి చెయ్యబోయారు. అది గమనించి అంకుష్ వచ్చి మమ్మల్ని కాపాడాడు అని చెప్పి అంకుష్ని పోలీసులు తీసుకువెళ్ళకుండా ఆపుతుంది. వెంటనే అంకుష్ విష్ణువర్ధన్ని అక్కడే వదిలేసి వచ్చాను అన్న విషయం గుర్తుకు వచ్చి విశ్వాకి కాల్ చేస్తాడు. విశ్వ కాల్ అటెండ్ చేస్తాడు. అరే విశ్వ, కొంచెం అర్జెంటుగా ప్రగతి ఫంక్షన్ హాల్కి వెళ్ళి విష్ణువర్ధన్ మావయ్యని పికప్ చేసుకో అని అంటాడు. విష్ణువర్ధన్ మావయ్య? అతనెవరు? నాకు తెలియదు కదా అంటాడు విశ్వ. వెంటనే విశ్వ విష్ణువర్ధన్ మావయ్య ఫోటో పెట్టి నీకు నేను నెంబర్ కూడా షేర్ చేస్తున్నాను చూడు, వెంటనే వెళ్ళి పికప్ చేసుకో అని అంటాడు. సరే వెళ్తాను అంటాడు విశ్వ. తర్వాత విష్ణువర్ధన్కి కాల్ చేసి మావయ్య ఏమీ అనుకోకు, చిన్న పని ఉండి అర్జెంటుగా బయటకు రావాల్సి వచ్చింది. నిన్ను పికప్ చేసుకోవడానికి నా ఫ్రెండ్ విశ్వ అక్కడికి ఒక 15 మినిట్స్లో వస్తాడు. తనకి నీ నెంబర్ని పంపించాను. తను రాగానే మీకు కాల్ చేస్తాడు అని విష్ణువర్ధన్కి చెబుతాడు. సరే నాన్న, కంగారు పడనులే, విశ్వ రాగానే ఇంటికి వెళ్ళిపోతాను అని విష్ణువర్ధన్ వర్మ చెప్తాడు. ఇదంతా అమృతకి ఏమీ అర్థం కాదు. లక్ష్మి మరియు అమృత ఇంకా కంగారు పడుతూనే ఉంటారు. అమృత అంకుష్ దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ సార్, మీరు రాకపోయి ఉంటే వాళ్ళు మమ్మల్ని ఏం చేసేవారో కూడా నాకు తెలియదు అని చెబుతుంది. వెంటనే లక్ష్మి మిమ్మల్ని మేము ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది సార్ అని అంటుంది. నేను మీ ఆఫీస్కి వచ్చాను, మీతో మాట్లాడాను కూడా అంటాడు అంకుష్. అంతేకాకుండా మీరిప్పుడు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్లో నేను మిమ్మల్ని కలిశాను కూడా అంటాడు అంకుష్. పదండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దించి వెళ్తాను అని అంటాడు అంకుష్. కానీ అంకుష్కి ఆ అల్లరి ముఖ పైన అస్సలు కోపం తగ్గదు. అందరూ కలిసి కారులో ఇంటికి బయలుదేరుతారు. కానీ వాళ్ళపైన కోపం పోకపోవడం అంకుష్ డ్రైవ్ చేస్తూనే అమృతతో ఇలా అంటాడు. ప్రేమిస్తున్నానని చెప్పిన వారిని చెప్పు తీసుకుని కొట్టడం కాదు, ఇలాంటి చెత్త వెధవలను కొట్టాలి అమృత అంటాడు. అమృత ఎవరినో కొట్టిన సంగతి ఇతనికెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతుంది. ఇలాంటి కొంతమంది తప్పుడు మగవారి వల్లే నీకు మగవారంటే ద్వేషం పెరిగినట్టుందిగా అని గట్టిగా అంటాడు. అమృత మరోసారి షాక్ అవుతుంది. అమృతకు మగవారంటే అస్సలు పడదు అనే విషయం ఇతనికి ఎలా తెలుసు? లక్ష్మి కూడా అంకుష్ను అలా చూస్తూ ఉండిపోతుంది. ఏదో తన బెస్ట్ ఫ్రెండ్ అయినట్లుగా ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి అని ఆశ్చర్యపోతుంది. కానీ అంకుష్ కోపాన్ని చూసి ఎవరూ కూడా తనతో మాట్లాడడానికి సాహసించరు. తన కోపంలో ఏమైనా అంటాడేమో అని భయపడుతూ అలా ఉండిపోతారు. మరి అంకుష్ గురించి పూర్తిగా అమృతకు తెలుస్తుందా? లక్ష్మి మరియు అమృత అంకుష్ని అడుగుతారా? విశ్వ విష్ణువర్ధన్ని ఇంటికి తీసుకువెళ్తాడా?
అసలు అంకుష్ అమృతతో జరిగిన నిజమంతా చెబుతాడా లేదా? వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.